హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని అయితే తెలుసుకుందాం. లైక్ భర్త మాసంలోకి విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, నారీ నారీ నడుము బురారి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ది దాసాబ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 4 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 దల్ దల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనం చెప్పినట్టుగానే జనవరి 30వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ దాల్ దాల్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటాయండి. ఈ మూవీని వచ్చేసి మనకైతే వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 2 పతంగ్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మనకైతే జనవరి 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే చాలా రోజులు అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే సనెక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో పతంగ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకు సనెక్స్లో అయితే తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడండి. నెంబర్ 3 సర్వం మాయా మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే జనవరి 30వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ సర్వం మాయా మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 4 దురేందర్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో యాక్చువల్గా ఈ మూవీ వచ్చి మనకైతే జనవరి 29న అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఓటీటీలోకి. సో యాక్చువల్గా ఈ మూవీ మనకు తెలుగు రిలీజ్ కావదని నేనైతే అనుకున్నాను, కానీ మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా డబ్ అయి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక దురేందర్ మూవీ తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుంది వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్గా అయితే ఉంది. సో దురేందర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మీ అందరికీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. యాక్చువల్గా ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే జనవరి 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ ఛాంపియన్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకు ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 6 అన్నగారు వస్తున్నారు మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి కార్తీ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 14th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ అన్నగారు వస్తున్నారు మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ థియేటర్స్ చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేదు, ఫ్లాప్గా అయితే నిలిచింది. సో అందుకే ఈ మూవీ వచ్చి మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫిబ్రవరి 14th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 దాకా మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా మంది అయితే చూసి ఉంటారు. సో మంచి హిట్ కూడా అయిన ఈ సిరీస్లో అయితే. సో ఈ సిరీస్ నుంచి మనకు సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఈ డిసెంబర్ 25th నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన నారీ నారీ నడుము ఊరారి మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఈ మూవీ నుంచి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 4th నుంచి లేదు కన్ఫామ్గా అయితే నారీ నారీ నడుము ఊరారి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా మంది కామెంట్లు కూడా అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 వన్ పీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వల్ల ఒరిజినల్ ఫిల్మ్. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మనకైతే వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. కాబట్టి మనకైతే మార్చి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే వన్ పీస్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీస్ అన్ని కూడా మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఎప్పుడైతే చేస్తారు 2-3 months బ్యాక్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంటాయి మూవీస్. నెంబర్ 10 రవితేజ హీరోగా యాక్ట్ చేసిన భర్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే భర్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారంటే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళ ప్లాట్ఫామ్లోనే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఫిబ్రవరి 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే భర్త మహాసేనులకు విజ్ఞప్తి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీని వచ్చేసి మిస్ అయిన వాళ్ళు అండ్ థియేటర్లో మనకు వచ్చినప్పుడు చూడని లేకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ అయితే మనకు ఫిబ్రవరి 13th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 11 అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి నవీన్ పోలిశెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 14th నుంచి అయితే వెడ్నెస్డే కానుకగా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే
చేస్తున్నారు. సో ఫిబ్రవరి 14th అయితే పక్కాగా అయితే మనకి అనగనగా ఒక రాజు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో మీ అందరికీ చెప్తున్నాను. మనకు ఫిబ్రవరి 14 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే అనగనగా ఒక రాజు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 విత్ చిరంజీవి అండ్ విక్టరీ వెంకటేష్ గారు హ్యూజ్‌గా యాక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఏకంగా 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది ఈ మూవీ వచ్చేసి. సో మనకు పండగ రిలీజ్ అయిన మూవీస్‌లో మనకి ఈ మూవీ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీని వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 11 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మనశంకర వరప్రసాద్ గారు మూవీ కోసం చాలామంది అయితే ఎగర్‌గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో థియేటర్‌లో మిస్ అయినా మనకైతే థియేటర్‌లో చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ చెప్తున్నాను మనకు ఫిబ్రవరి 11 అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. జీ5లోకి మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. నెంబర్ 13 రాజసాబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ ఫ్లాప్ అవ్వడంతో ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ మనకైతే 232 కోట్లు అయితే కలెక్ట్ చేసి మంచి హిట్ అయితే కాలేకపోయింది. ఇంకా మనకైతే 100 కోట్ల నష్టాన్ని అయితే మూవీ అయితే మిగిలిచ్చింది. సో ఈ మూవీ మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళే రీసెంట్‌గా మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ రాజసాబ్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఈ మూవీని కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే చెప్తున్నాను. సో ఈ మూవీ థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే మనకు ఈ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్‌లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మల్టిపుల్ లాంగ్వేజ్‌లో కూడా మనకు అప్పుడైతే రిలీజ్ అయితే అవుతుంది. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 14 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇక ఈ మూవీ థియేటర్‌లో మిస్ అయిన మీ అందరికీ చెప్తున్నాను. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా చాలా రోజులైతే ఉంది. సో మీ నియర్ బై థియేటర్‌లో కొన్ని చోట్ల హైదరాబాద్ థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు మన తెలుగు లాంగ్వేజ్‌లో వచ్చేసి. సో మనకి ఈ మూవీ మన ఇండియాలో మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అన్ని కలిపి లాంగ్వేజ్ మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకుంటారు. సో వాళ్ళ ఛానల్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ మంత్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. జూన్ మంత్ నుంచి అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు మనకైతే ఇంకొన్ని రోజులు ఆగితే మనకు అఫీషియల్ డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేస్తుంటారు. సో కొంచెం గొంతైతే బాగాలేదు. సో మొన్న మేడారం జాతరకు వెళ్ళినప్పుడు ఒక వాటర్ తాగితే గొంతైతే మనకైతే పోయింది. సో ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. ఈ 14 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.